ఐదుగురు గుడ్డివారు మరియు ఏనుగు. ఒక గ్రామంలో ఐదుగురు గుడ్డివారు ఉండేవారు. ఒకరోజు వారి గ్రామానికి ఒక వింత జంతువు, ఒక ఏనుగు వచ్చిందని వారు విన్నారు. వారు ఎవరు కూడా ఇంతకు ముందు ఏనుగును చూడలేదు. ఆ జంతువు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వాళ్ళందరికీ చాలా ఆసక్తి కలిగింది. కాబట్టి వారు ఏనుగు గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మొదటి గుడ్డివాడు ఏనుగు దగ్గరకు వెళ్ళి దాని తొండం తాకాడు. ఇది ఒక లావైన పాములా ఉంది అని అతను అన్నాడు. రెండవ గుడ్డివాడు ఏనుగు కాలును తడిమి చూశాడు. లేదు, ఇది ఒక బలమైన చెట్టు మొదుల్లా ఉంది అని అతను చెప్పాడు. ఏనుగు చెవి తాకుతున్న మూడవ గుడ్డివాడు, మీరందరూ తప్పు, ఇది ఒక పెద్ద విసనకర్రలా ఉంది అని అన్నాడు. ఏనుగు ప్రక్క భాగాన్ని తాకిన నాలుగవ గుడ్డివాడు, మీరందరూ పొరపాటు పడ్డారు, ఏనుగు ఒక భారీ గోడలా ఉంది అని వాదించాడు. ఏనుగు తోకను పట్టుకున్న ఐదవ గుడ్డివాడు, ఇది స్పష్టంగా ఒక తాడులా ఉంది అని అన్నాడు. ఆ ఐదుగురు గుడ్డివారు తీవ్రంగా వాదించడం మొదలుపెట్టారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ వర్ణనే సరైనదని నమ్మకంతో ఉన్నారు. వారు ఒకరి మాట ఒకరు వినడానికి నిరాకరించారు. అటుగా వెళ్తున్న ఒక తెలివైన వ్యక్తి, వారు దేని గురించి వాదించుకుంటున్నారు అని అడిగాడు. గుడ్డివారు తమ వివాదాన్ని వివరించారు. తెలివైన వ్యక్తి నవ్వి, మీరందరూ మీ దృష్టితో సరైన వారే. మీలో ప్రతి ఒక్కరూ ఏనుగు యొక్క ఒక భాగాన్ని మాత్రమే తాకారు. ఏనుగు మీరు వర్ణించిన అన్ని భాగాల కలయిక అని చెప్పాడు. మీరు వాదించుకోవడానికి బదులు మీ జ్ఞానాన్ని పంచుకోవాల్సింది అని అన్నాడు. గుడ్డివారు తమ తప్పును తెలుసుకున్నారు. తమలో ప్రతి ఒక్కరికి ఒక పాక్షిక సత్యం మాత్రమే తెలుసునని, వారి భాగాలను కలిపితే మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకోగలిగేవారని వారు గ్రహించారు. సత్యం ఎల్లప్పుడూ సులభం కాదని, మొత్తం చిత్రాన్ని చూడడానికి ఇతరుల మాటలు వినడం చాలా అవసరమని వారు తెలుసుకున్నారు. నీతి: ఒకే విషయంపై వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. ఇతరుల మాటలు వినడం మరియు మీ జ్ఞానాన్ని కలపడం ద్వారా మీ పూర్తి సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.